దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవునిని ఆరాధించడానికి పరిశుద్ధ గ్రంథము నుండి ఒక 4 వచనాలు జాగ్రత్తగా మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమును ఆధారము చేసుకొని, అనగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవునిని ఆరాధించడానికి ఒక 4 వాక్యాన్ని, ఒక 4 వచనాలను పరిశుద్ధ గ్రంథము నుండి జాగ్రత్తగా మనము చదువుకుందాం. ప్రియమైన వారలారా, కీర్తనల గ్రంథము 27వ కీర్తన 13, 14 వచనాలను మనము చదువుకుందాం. 27వ కీర్తన 13, 14 వచనాలను మనం జాగ్రత్తగా చదువుకుందాం. ఈ యొక్క కీర్తనల గ్రంథము 27వ కీర్తన 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వినాలని మనవి చేస్తున్నాను. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్నను నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. అలాగే ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 33 verse 2. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కనికరించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణార్థముగాను ఉండుము. అలాగే మరొక వచనాన్ని కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 130వ కీర్తన 5వ వచనాన్ని కూడా చదువుకున్నట్టయితే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ యొక్క 4 వచనాలు, కీర్తనలు 27వ కీర్తన 13, 14 వచనాలు, అలాగే యెషయా గ్రంథము 33వ అధ్యాయం 2వ వచనము, అలాగే కీర్తనల గ్రంథం 130వ కీర్తన 5వ వచనాన్ని చదువుకొని ఉంటున్నాం. ఇక్కడ ఆది కాండము నుండి మలాకి గ్రంథము వరకు మనము జాగ్రత్తగా కనుక ఆలోచన చేస్తే 47 సార్లు, ప్రియమైన వారలారా, 47 సార్లు ఏంటంటే ఈ యొక్క పదము కనిపిస్తుంది. ఏది? ఒక ఎబ్రీ పదము ఇక్కడ వాడబడింది, కవా, QAVAH, కవా అన్నటువంటి పదము వాడబడి ఉంటున్నది. ఈ యొక్క పదము ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు సుమారుగా 47 సార్లు రాయబడినటువంటి వాక్యం. దీని యొక్క అర్థం ఏంటి? కవా అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే ఎదురు చూడడం, కనిపెట్టుకొని ఎదురు చూడడం అని అర్థం. దీనిని ఇంకా కొద్దిగా మనం ఆలోచన చేస్తే టు లుక్ విత్ ఈగర్ ఎక్స్పెక్టేషన్ అన్నటువంటి ఒక మాట మనకు అర్థమవుతుంది. లుకింగ్ విత్ హోప్ ఇన్ ద టెన్షన్ ఆఫ్ లైఫ్. మనము కంగారులో ఉన్నప్పుడు, లేదా ఏదైనా చింతలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ సందర్భములో మనం ఏంటంటే దేవుడు మన జీవితంలో చేసే కార్యము కొరకు ఎదురు చూడడం, కనిపెట్టి ఎదురు చూడడము అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క కవా అన్నటువంటి పదము మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వచనాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియమైన వారలారా, యొక్క కీర్తనకారుడు యెషయా, వీరిద్దరూ కూడా ధైర్యంగా, విశ్వాసముతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ధైర్యంగా, విశ్వాసముతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏ విషయాన్ని? కీర్తనకారుడు ఎలాగా ఆయన తెలియజేస్తున్నాడంటే, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదుననుకున్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును? దేవుని యెహోవా కొరకు ఏమంటున్నానంటే, సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేకపోతే నా జీవితం ఏమవుతుంది? నా ఆలోచనలు ఏమవుతాయి? అందుకని అంటున్నాడు 14వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము.
యెషయా కూడా ఎలా రాస్తున్నాడంటే, ప్రియమైన వాళ్ళరా, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కనికరించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణార్థముగాను ఉండుము. దేవుని యొక్క కార్యము కొరకు, దేవుని యొక్క మరి క్రియ కొరకు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మన జీవితాలలో జరగడం కోసము మనం ఏం చేయాలంటే ఆయన కొరకు మరి ఏంటంటే కనిపెట్టుకొని ఎదురు చూడాలి. కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు సామ్ నంబర్ 130 మనం చదివితే, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. 3 సార్లు ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఐ వెయిట్ ఫర్ ద లార్డ్, మై సోల్ వెయిట్స్, అండ్ ఇన్ హిస్ వర్డ్ ఐ హోప్. కవా అనగా కనిపెట్టి ఎదురు చూడడం. నిరీక్షణ లేని మనకు దేవుడు నిరీక్షణనిచ్చి ఉంటున్నాడు. ఏం జరుగుతుందో అన్న మరి భయంతో మనం ఉన్నప్పుడు, ఏమైపోతుందో పరిస్థితి అన్నటువంటి మరి ఆ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని కొరకు కనిపెట్టి ఎదురు చూడాలి. దేవుని కొరకు కనిపెట్టి ఎదురు చూసినప్పుడు దేవుడు తన కార్యము తన మరి బిడ్డల జీవితాలలో తన మహిమ కొరకు జరిగించువాడు. అది మనము జరిగించే వారం కాదు, దేవుడు మన జీవితాలలో జరిగించేవాడు. అందుకనే 3 విషయాలు ఇక్కడ ఏంటంటే, నిరీక్షణతో ఎదురు చూడడం, కనిపెట్టి నిరీక్షణతో ఎదురు చూడడం, నమ్మకంతో కనిపెట్టి ఎదురు చూడాలి, విశ్వాసముతో కనిపెట్టి ఎదురు చూడాలి. దీనికి నిజంగా మనకు కావాల్సింది ఏంటంటే ధైర్యం కావాలి. ధైర్యం కావాలి. ఏ విషయంలో? దేవునిలో నిరీక్షణతో కనిపెట్టి ఎదురు చూడగలవా? దేవునిలో మరి నమ్మకముతో కనిపెట్టి ఎదురు చూడగలవా? దేవునిలో మరి విశ్వాసముతో కనిపెట్టి ఎదురు చూడగలవా? అలాగ చూసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేయగలడు. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించగలడు. అందుకనే మనం ఏంటంటే వెయిటింగ్, హోప్, ట్రస్ట్, ఫెయిత్, ఇలాంటి మాటలన్నీ మనకు కనిపిస్తాయి. వీటన్నిటిని ఒక దగ్గర చేర్చి మనము బైబిల్ను జాగ్రత్తగా రెఫర్ చేసినప్పుడు కవా అన్నటువంటి హీబ్రూ పదం నుండి వచ్చే మాట ఏంటంటే ఎదురు చూడడం అన్నటువంటి దానిని చూసాం. అది కూడా ఏంటంటే లుకింగ్ విత్ హోప్ ఇన్ ద టెన్షన్ ఆఫ్ లైఫ్. కంగారుతో, చింతతో, బాధతో, ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఏంటంటే దేవుని కొరకు కనిపెట్టి ఎదురు చూడడం. ఆయన చేస్తాడు కార్యము. తగిన కాలమందు ఆయన మన కొరకు ఈ కార్యాన్ని చేయగలడు, తన మహిమ కొరకు. ఉదయకాల సమయంలో మన ఆరాధనకు ఆధారంగా ఈ వాక్యాన్ని చదువుకుని ఉంటున్నాం. ప్రభువా, నిరీక్షణతో కనిపెట్టి ఎదురు చూసే ధైర్యము నాకు దయచేయి. నమ్మకంతో కనిపెట్టి ఎదురు చూసే ధైర్యము నాకు దయచేయి. విశ్వాసముతో కనిపెట్టి ఎదురు చూసే ధైర్యాన్ని నాకు దయచేయి ప్రభువాన్ని దేవుణ్ణి అడిగి ముందుకు సాగుదాం. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.